ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. సంతాన ప్రాప్తి కోసం ముఖ్యంగా పుత్ర సంతానం కోరుకునేవారు ఆచరించే అత్యంత శక్తివంతమైన వ్రతం పుత్ర గణపతి వ్రతం. 2026లో ఈ వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి? పూజా ముహూర్తం ఏమిటి? మరియు మనం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తేదీ మరియు తిథి ప్రాముఖ్యత. ఈ ఏడాది పుత్ర గణపతి వ్రతాన్ని 2026 ఫిబ్రవరి 21వ తేదీ శనివారం నాడు ఆచరించాలి. చవితి తిథి ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 1:53 వరకు ఉంది. సూర్యోదయ సమయానికి చవితి తిథి ఉన్నందున శాస్త్ర ప్రకారం ఈ రోజే వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టం. పురాణాల ప్రకారం పార్వతీదేవి స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వినాయకుడు ఆమెకు పుత్రుడిగా జన్మించాడు. అందుకే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారు ఈరోజు భక్తితో పూజ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని నమ్మకం. ముందుగా ఉదయాన్నే తలంటు స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఒక పీటపై అష్టదళ పద్మం ముగ్గు వేసి తెల్లటి వస్త్రాన్ని పరవాలి. దానిపై బియ్యం లేదా గరికను పరిచి గణపతి విగ్రహాన్ని ఉంచాలి. ముందుగా పసుపు గణపతికి పూజ చేసి ఆపై ప్రధాన గణపతికి షాడోపచారాలతో పూజ చేయాలి. గణపతి అష్టోత్తర శతనామాలు లేదా 16 నామాలను భక్తితో పఠించాలి. స్వామికి ఎంతో ఇష్టమైన గరిక, ఎర్రమందారం, గన్నేరు పూలు మరియు తెల్ల జిల్లేడు పూలతో పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. వినాయకుడికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, కుడుములు, అటుకులు మరియు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. పూజ చేసేటప్పుడు లేదా ధ్యానం చేసేటప్పుడు ఈ కింది మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించండి. ఓం గం పుత్ర గణపతియే నమః. ఈ నామాన్ని జపించడం వల్ల సంతాన దోషాలు తొలగి గణనాథుని అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ పూజ చేసేంత సమయం లేనివారు ఓం కపిలాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. వ్రత కథ. ఈ వ్రతానికి ఒక గొప్ప కథ ఉంది. పూర్వం కృతవీర్యుడు అనే రాజుకు సంతానం లేక చాలా బాధపడేవాడు. అప్పుడు నారద మహర్షి సూచన మేరకు ఆయన పుత్రగణపతి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించాడు. ఈ వ్రత ప్రభావం వల్ల ఆయనకు తేజోవంతుడైన పుత్రుడు జన్మించాడు. అందుకే ఈ కథను పూజ సమయంలో చదువుకోవడం లేదా వినడం వల్ల శుభం కలుగుతుంది. ఈ వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు. ఈ రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. ఆరోగ్యం సహకరించని వారు కనీసం పూజ ముగిసే వరకు ఆహారం తీసుకోకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పూజ చేయడం వల్ల అత్యంత త్వరగా ఫలితం ఉంటుంది. ఈ రోజంతా ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. వీలైతే 8 ఏళ్లలోపు ఉన్న ఒక మగపిల్లవాడికి బట్టలు లేదా పుస్తకాలను దానం చేయడం వల్ల వ్రత ఫలితం రెట్టింపు అవుతుంది. ఈ వ్రతాన్ని పాల్గొన మాసంలో ప్రారంభించి ప్రతి నెల వచ్చే శుక్లపక్ష చవితి నాడు ఏడాది పాటు చేసుకోవడం ఉత్తమం. ఈ పుత్రగణపతి వ్రతాన్ని భక్తితో ఆచరించి వినాయకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.